మమ్మీ ఈరోజు చికెన్ ఫ్రై చేయవా? ఓకే మా. హాయ్ అండి అందరికీ. నేను మమ్మీని చికెన్ ఫ్రై చేయమని అడిగాను. సో మమ్మీ ఆ ప్రాసెస్ చేస్తుంది. మీకు కూడా చూపిస్తాం చికెన్ ఫ్రై ఎలా చేయాలో. చూడండి, ఫస్ట్ చికెన్ని శుభ్రంగా కడిగేసేయాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని నార్మల్గా చికెన్ని మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ చికెన్ని బాయిల్ చేసుకుంటే కొంచెం జ్యూసీగా టెండర్గా వస్తుంది చికెన్. సో చికెన్ పసుపు వేసేసి దాన్ని మూత పెట్టేసేయాలి. నెక్స్ట్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం చికెన్లోకి. ఫస్ట్ ఒక కప్పు ధనియాలు, నెక్స్ట్ ఒక 10 యాలకులు లవంగాలు, నెక్స్ట్ ఒక 10-15 మిరియాలు, నెక్స్ట్ ఒక 4 ఉల్లిపాయలు. ఉల్లిపాయలు ఎందుకు వేస్తామంటే కొంచెం పేస్ట్ లాగా రావాలని ఉల్లిపాయలు వేస్తాము. సో ఇవన్నీ మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి. సో మనకు పేస్ట్ అనేది ఇలా తయారైపోతుంది. సో మనం చికెన్ బాయిల్ కోసం పెట్టాం కదా, చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి ఆ చికెన్లో నుంచి వచ్చిన వాటర్ అనమాట అవి. సో మంచిగా చికెన్ అయితే మంచిగా బాయిల్ అయిపోతుంది. చూడండి, చికెన్ బాయిల్ అవుతుంది ఇక్కడ. మీరు ఈ చికెన్ కర్రీ ఒక్కసారి తింటారంటే మళ్ళీ ఇలానే చేసుకోవాలి అని అనుకుంటారు. అంత బాగుంటుందండి టేస్ట్ మాత్రం. నేను సీరియస్గా చెప్తున్నాను. మీరందరూ ఒక్కసారైనా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. చాలా సింపుల్గా ఉంటుంది, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఉల్లిపాయలు కట్ చేసుకునే బదులు వాటిని కూడా మిక్సీ పట్టుకుంటున్నాం కర్రీలోకి. సో ఒక చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి అండ్ ఒక 3 పెద్ద ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసి మిక్సీ పట్టేసుకోవాలి దాన్ని ఒక పేస్ట్ లాగా. నెక్స్ట్ మనం ఒక గిన్నెలో ఆయిల్ పోసుకోవాలి. చికెన్ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది. సో ఇందాక మనం పట్టుకున్న ఆనియన్ పేస్ట్ అండ్ ఒక 4 మిర్చి, మీకు స్పైస్ మీకు ఎంత తినాలనిపిస్తుంది దానికి తగ్గట్టు. సో ఒక 4 మిర్చి వేసేసి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలని. నెక్స్ట్ దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఇందాక కూడా చికెన్లో పసుపు యాడ్ చేసాం, ఇక్కడ కూడా మళ్ళీ పసుపు యాడ్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను వేసుకొని చక్కగా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు చక్కగా కలిపేసుకోవాలి. మనకి ఆ ఉల్లిపాయల కలర్ కొంచెం లైట్ బ్రౌనిష్గా వస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట చికెన్ ఫ్రైకి. సో మమ్మీ ఇక్కడ కొంచెం కొత్తిమీర వేస్తుంది. సో మనం కొంచెం సేపు లైక్ ఇప్పుడు ఆనియన్ నుంచి మనకి ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి దాన్ని. అలాగా అయిపోయిన తర్వాత మనం ఇందాక చికెన్ కంప్లీట్గా ఉడికించి పెట్టుకున్నాం కదా, జస్ట్ ఆ పీసెస్ని డైరెక్ట్గా దీంట్లో వేసేయడమే అనమాట. సో మనకి చికెన్ ఉడికిందని ఎలా తెలుస్తుంది అంటే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం కంప్లీట్గా అయిపోతే సరిపోతుంది. చికెన్ మోస్ట్లీ 80% వరకు ఉడికినట్టే. నెక్స్ట్ మనం ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ మసాలా వేసుకోవాలి దాంట్లో. నెక్స్ట్ మీకు తగినంత కారము. మేమైతే కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసింది మమ్మీ. సో మీకు తగ్గట్టు మీరు కారం యాడ్ చేసుకోండి. అలానే కొంచెం ఉప్పు, దాని మీద కొంచెం కొత్తిమీర చల్లేసుకొని మూత పెట్టేసుకోండి. సో కొంచెం అయిన తర్వాత మూత ఓపెన్ చేసి కొంచెం పైకి కిందకి మిక్స్ చేసుకోవాలండి. మొత్తం అంతా మిశ్రమం మొత్తం బాగా కలిసేలాగా. సో ఈ పాటికల్లో మీకు స్మెల్ చాలా గుమగుమలు వచ్చేస్తూ ఉండాలన్నమాట. అంత బాగుంటుందండి రెసిపీ. నాకు చెప్తుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి. నిజంగా టేస్ట్ అంత బాగుంటుంది. సో అది మూత పెట్టేసుకుని ఇప్పుడు మనం నెక్స్ట్ బగారా రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. దానికి ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మన రైస్ కప్ ఉంటుంది కదా, దాంట్లో 2 కప్స్ బాస్మతి రైస్, 2 కప్స్ నార్మల్ మనం వైట్ రైస్ చేసుకుంటాం కదా, సో 2 కప్స్ వైట్ రైస్. మీకు కావాలంటే మీరు మొత్తం కూడా బాస్మతి రైస్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇదేంటి అనుకుంటున్నారా, మనము బగారా ఆకు ఉంటుంది కదండి, మనం బయట కొనుక్కొచ్చుకుంటాం ఆ చెట్టు అండి అది. సో ఫస్ట్ ఇప్పుడు గిన్నెలో ఆయిల్ పోసుకోవాలి. మనం బగారా రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. కొంచెం ఆయిల్ అండ్ కొంచెం నెయ్యి. బగారాకి నెయ్యి యాడ్ చేస్తే ఆ ఫ్లేవరే డిఫరెంట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో దీంట్లోకి ఫస్ట్ స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నాం మనము. దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగం 2, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు. సో మన దగ్గర ఏముంటే అవి. అండ్ ఇదేమో బగారా ఆకు, మాకంటే చెట్టు ఉంది కాబట్టి మమ్మీ అది వేసింది. మీరు కావాలంటే మనకు బయట దొరుకుతుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. కొంచెం ఒక 2 రెబ్బలు పుదీనా,
పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసేసి కొంచెం మిక్స్ చేసేసుకోవాలి బాగా పైకి కిందకి. వేసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, మీరు కొత్తిమీర లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ యాడ్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం ఫ్లేవర్ఫుల్ వస్తుందన్నమాట. ఈ బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ అనేది చిన్నప్పుడు మాకు ఎవ్రీ సండే వచ్చిందంటే చాలు. ఏం కావాలి అని అంటే బగారా రైస్ అండ్ చికెన్ ఫ్రై విత్ పప్పుచారు అనమాట. పర్ఫెక్ట్ కాంబో అనమాట ఇది. చాలా బాగుంటుంది, అసలు చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసుకొని వాటర్ ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు మనం జనరల్గా 1 గ్లాస్కి 1 కప్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటాం కదా. సో ఇక్కడ మనం 4 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి 8 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకుంటే మెజర్మెంట్ ఎగ్జాక్ట్గా ఉంటుందన్నమాట. లైక్ మనకు అన్నం మెత్తగా అవ్వకుండా పొడి పొడిగా పుల్లలుగా వస్తుందన్నమాట. సో ఇలా మనకు నీళ్లు మసిలేటప్పుడు మనం ఇందాక వాష్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ అందులో వేసేసుకోవాలి. మీరు కనుక మీ పిల్లలకు ఒక్కసారి ఇది చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ ఇంకా బయట బిర్యానీ కాదు ఏం కాదు, ఎప్పుడు ఇదే అడుగుతారు, ఇదే కావాలి, అదే రెసిపీ కావాలి, బగారా రైస్ కావాలి, చికెన్ ఫ్రై కావాలి అని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. జస్ట్ ట్రస్ట్ మీ ఆన్ దిస్, చాలా బాగుంటుంది. సో మనకి రైస్ మోస్ట్లీ బాయిల్ అయిపోయిందండి. సో ఇక్కడ ఏం చేస్తుందంటే మమ్మీ కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తుందండి, ఫర్ దట్ ఎక్స్ట్రా కలర్, అంటే కలర్ మంచిగా కనిపించడానికి. మీకు కావాలనుకుంటే ఇది స్కిప్ చేయొచ్చు ఈ ప్రాసెస్. లేదు మీకు ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే మీరు కొంచెం కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు, కుంకుమ పువ్వు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అదే కలర్ వస్తుంది. సో ఇక్కడ మనకి చికెన్ అయితే అయిపోయింది మోస్ట్లీ, అండ్ రైస్ కూడా అయిపోవడానికి వచ్చింది. సో చూడండి మొత్తం అయిపోయిన తర్వాత ఇలా వచ్చిందండి చికెన్ ఫ్రై. ఆహా, చూస్తున్నారా కలర్ కానీ అది కానీ ఎంత బాగుంది అని అంటే. నేను రైస్ చూడండి, మనం కలర్ యాడ్ చేసాం కాబట్టి అక్కడక్కడ ఎల్లోయిష్ కలర్ వచ్చింది. మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. చికెన్ ఫ్రై బగారా రైస్ రెడీ తీసుకు ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు చెప్పండి. థ్యాంక్ యూ మా. ఓకే.